మీరే చెప్పండి. ఈ విద్యాశాఖ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలో చాలా అనుమానాలు, అపోహలు అనుకోవచ్చు, అభిప్రాయాలు అనుకోవచ్చు, అనుమానాలు అనుకోవచ్చు, వాటెవర్ చాలా ఉన్నాయి. ఇందులో మంచి అంశాలు కూడా కొన్ని ఉన్నప్పటికీ వివాదాస్పదంగా ఈ నివేదిక మారడానికి కారణం ఏంటి? బండి సంజయ్ గారు అంటున్నట్టు విద్యాశాఖకు మంత్రి లేడు, ముందు ఆ ప్రతిపాదన చేయాలి కదా అంటున్నారు. ఏంటి ఈ నివేదికను మీరు ఎలా చూస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు. చాలా రోజులకు 10 టీవీ ద్వారా డిబేట్లోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు గౌరవ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విద్యా కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్కు చైర్మన్గా వివరించినటువంటి వ్యక్తి, అదేవిధంగా సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ క్రోడీకరించి మొన్నటి అంటే 26 ఫిబ్రవరి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఆ నివేదికలో ఆగ్నూరు మురళి గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు లేదా నివేదికలో పొందుపరిచినటువంటి కొన్ని సెంటెన్సెస్ చాలా అటు అధ్యాపక ఉపాధ్యాయులను టోటల్గా విద్యారంగానికే ఒక వివాదాస్పదంగా మారినటువంటి అంశం మీకు తెలుసు. ఇందాక మీరు అన్నారు హర్షవర్ధన్ రెడ్డి టీపీఆర్టీ వ్యవస్థాపకుడే కాకుండా కాంగ్రెస్ పార్టీ సన్నిహితము. నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని, మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్ను కూడా. నేనేం చెప్తా ఉన్నాను కళ్యాణ్ గారు అంటే, ఇవాళ విద్యా కమిషన్ అనేది దేశీయంగా కానీ విదేశాల్లో కానీ ప్రాథమిక విద్య నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు అంటే విద్యార్థుల్లో ఒక్కొక్క దశలో ఒక మాదిరిగా సంగ్రహణ శక్తి ఉంటుంది. సైకాలజీ ప్రైమరీ లెవెల్లో ఒకలాగా ఉంటుంది, అప్పర్ ప్రైమరీ లేదా హై స్కూల్ లెవెల్, కాలేజీ అప్పటికి మెచ్యూర్డ్ అయి ఉంటారు, హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో ఒకలాగా ఉంటుంది. కాబట్టి అనాదిగా ఈ 3 hours 4-5 స్టెప్స్ నడుస్తూ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వారు పరిశీలించేది ఉండే. విదేశాల్లో ఏ విధంగా విద్య ఉంది, ఢిల్లీ గవర్నమెంట్ గురించి మీకు తెలుసు, అరవింద్ కేజ్రీవాల్ గారు విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఒక పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఢిల్లీలో ఏ విధంగా ఉంది, మన దేశంలో కూడా విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాల ఆచారాలు ఎక్కడెక్కడ ఎట్లుంది, దాంట్లో బెస్ట్ ఏది అనేది చూపించేదే చైర్మన్గా వారి యొక్క విధి విధానాలు. కానీ వారు మొన్న ఇచ్చినటువంటి నివేదికలో ఆ ఉపాధ్యాయులపై, ఎస్పెషల్లీగా ఉపాధ్యాయులపై ఒక ద్వేషాన్ని బాగా వెళ్ళగక్కారు. మీరు కూడా ఇందాక వ్యాఖ్యానం చేస్తూ ఒక్కొక్క పిల్లవానికి సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది కాబట్టి దీన్ని తగ్గించాలని ఒక ప్రతిపాదన మంచిగానే అనిపించింది అని అన్నారు కళ్యాణ్ గారు. నేనేమంటున్నానంటే, విద్యపై పెట్టేది ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తే దాని రిజల్ట్స్ మనకు భవిష్యత్తులో కనబడతాయి. మీరు అనడంలో నేను తప్పట్టట్లేదు. ఇదే చర్చ 2007 అంటే ఫస్ట్ యూపీఏ గవర్నమెంట్లో కపిల్ సిబాల్ గారు హెచ్ఆర్డి మినిస్టర్. ఆ రోజు వారు, ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, September 7, 2007 రోజు ఆ డెక్కన్ క్రానికల్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది కపిల్ సిబాల్ గారిది. ఆ రోజుల్లో సంవత్సరానికి ₹40,874 ₹40,874 ఒక పిల్లవాని మీద అవుతుంది ఖర్చు. ఇది ఎక్కువే అయినప్పటికీ ఇంకా దీన్ని పెంచైనా సరే నాణ్యమైన విద్య ఇవ్వాలనే ఆ యూపీఏ గవర్నమెంట్లోనే దేశవ్యాప్తంగా డ్రాప్అవుట్స్ అవుతున్న అమ్మాయిల కోసం కస్తూర్బా గాంధీ స్కూల్లో నెలకొల్పడం, 2008లో గ్రామీణంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందాలి అని సక్సెస్ స్కూళ్ళు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం, తదుపరి 2013లో 13లో మోడల్స్ వచ్చినాయి 194. ఈరోజు ఆగ్నూరు మురళి గారు ఏదైతే ఇబ్రహీంపట్నం, మంచాల్ మండల్, ఆరుట్లలో ఒక మోడల్ స్కూల్ను ఎక్స్పోజ్ చేసిండో మొన్న సీఎం గారి దగ్గర, అలాంటి మోడల్ స్కూల్స్ 194 తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అవే కాకుండా రాజశేఖర రెడ్డి కంటే ముందు కూడా డిపెప్ స్కూల్స్ అని, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని, హరిజన గిరిజన వాడల్లో ఊరికి సుదూరంగా ఉన్నటువంటి గిరిజన తాండాలలో డ్రాప్అవుట్స్ అవుతున్నారు, పాఠశాలలు అందుబాటులో లేవని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డిపెప్ స్కూల్స్ కూడా తీసుకురావడం జరిగింది. మీకు గుర్తుంటుంది, ఒక పెన్సిల్ బొమ్మ ఉండి అటు అమ్మాయి ఇక్కడ అబ్బాయి కూర్చొని ఉన్నటువంటి ఒక బొమ్మ ఆ డిపెప్ స్కూల్స్ సింబల్. నేను ఇంతగా డెప్త్గా చెప్తా ఉన్నానంటే, మనం ఎప్పుడైనా కూడా విద్య ఎవరికి అందాలి, అది ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కు. 7 ప్రాథమిక హక్కుల్లో విద్య కూడా అత్యంత ప్రాధాన్యమైనటువంటి హక్కు. ఎవరికి అందాలి? గ్రామీణంలో ఉండి రెక్కాడితే కానీ డొక్కాడని కూలీల పిల్లలు, వ్యవసాయదారుల పిల్లలు, సంపాదన లేని నిరుపేదల కోసం ఇవాళ విద్య అందాలి. మీరు చూడండి, ఇలా గ్రామాల్లో ₹10 సంపాదించేవాడు
పక్కూరులో కాన్వెంట్కి వేస్తున్నాడు. 100 రూపాయలు సంపాదించేవాడు తన భార్యనో లేదా తల్లినో తీసుకుపోయి పట్టణంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తున్నాడు. అంతకన్నా ఎక్కువ సంపాదించేవాడు కార్పొరేట్ స్కూళ్ళల్లో హైదరాబాద్ లాంటి నగరంలో చదివిపిస్తున్నాడు. మరి ఇలా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సుమారు 20 లక్షల మంది పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలే. మరి నిన్న వారిచ్చినటువంటి నివేదికలో ఒక మోడల్ స్కూల్ను మీరు ఇందాక వ్యాఖ్యానంలో కూడా చెప్పిండ్రు. ఎస్, బాగానే ఉంటుంది, కానీ డ్రాప్అవుట్స్ కూడా అయ్యే ఒక మిశ్రమ ఫలితం ఉంటుందని అన్నారు. డెఫినెట్లీ నేను వారు తీసుకున్న మోడల్ స్కూలే, బికాజ్ నేను టీచర్స్ యూనియన్ లీడర్గా తిరిగాను కాబట్టి గ్రాస్లో చెప్తా ఉన్నా. ఆరుట్ల మోడల్ స్కూల్ను, ఆరుట్లలో ఉన్న హై స్కూల్ను, ఆరుట్లలో ఉన్న ప్రైమరీ స్కూల్ను ఒకే కాంపౌండ్ ప్రిమిసెస్లో ఉంటాయి తీసుకున్నారు. తీసుకోవడమే కాకుండా 2 బస్సులు పెట్టి, ఒకటి ఇబ్రహీంపట్నం నుంచి, ఒకటి లోతట్టు ప్రాంతమైన లోయేపల్లి అని ఒక తండా నుంచి 2 బస్సులు వస్తాయి. మరి ఆ 2 బస్సులు ఎట్లొస్తాయి? ఆయా ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న పిల్లలని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు, అక్కడ టీచర్లు ఉన్నారు, ఆ పిల్లల్నే తీసుకొచ్చి ఆ రూట్లలో దాన్ని ఒక పెద్ద ఏమంటారు అద్భుతంలాగా చూపించే ప్రయత్నం చేసిండ్రు ఆకునూరు మురళి గారు. అది ఫెయిల్ అయింది. నేను కాంగ్రెస్ వ్యక్తిని, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి విద్యా కమిషన్ ఏర్పాటు చేసిండు, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయనను చైర్మన్గా చేసిండు. కానీ గ్రాస్లో జరుగుతున్నటువంటి విషయాలను మీకు మీ ద్వారా ప్రపంచానికి తెలియాలి. అక్కడ సక్సెస్ కాలేదండి. అదొక అద్భుతంగా చూపించడం వల్ల అది సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. కానీ ఇవాళ పక్కపక్కన ఉన్న గ్రామాల్లో ప్రైమరీ స్కూల్ మొత్తం కూడా మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. ఆ టీచర్లు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ ఉన్నటువంటి పిల్లలు బస్సులో ఎక్కించలేరు. 6వ తరగతి 7వ తరగతి అవుతుందంటే అమ్మాయిలు కొద్దిగా ఎదిగి పెద్ద మనుషులు అయినటువంటి అమ్మాయిలను ఇంకొక ఊరుకు పంపని పేరెంట్స్ ఇలా డ్రాప్అవుట్ సంఖ్య అక్కడే ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మోడల్ స్కూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఈ ప్రభుత్వం వచ్చినాక స్థాపిస్తుంది. ప్రభుత్వ స్కూళ్ళను ఎట్లా పటిష్టపరచాలి? ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేది బిలో పావర్టీ లైన్ మైగ్రేటెడ్ పేరెంట్స్, అంటే అమ్మా నాన్నలు ఏ బాంబేకో ఏ హైదరాబాదుకో కూలీ పని కోసం పోతూ ముసలోళ్ళు ఇంటికాడ ఉంటే పెట్టిపోయే పిల్లలే ఇలా ప్రభుత్వ పాఠశాల. హర్షవర్ధన్ గారు ఇలా అంటే విద్యా వ్యవస్థ, తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ కానీ దేశంలో ఉన్నది కానీ దాంట్లో మార్పులు చేర్పులు అవి చాలా అంశాలు, అంటే చాలా పెద్ద వైడ్ సబ్జెక్టు. నిజంగా కూడా దాన్ని ఎంతసేపు చర్చించినా ఇంకా చర్చించాల్సిన పరిస్థితే ఉంటుంది విద్యా వ్యవస్థ గురించి. ఎందుకంటే అది ఏదైనా జాతికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ పునాది విద్యా వ్యవస్థ అనేది. అయితే ఇక్కడ మెయిన్గా కొన్ని అంశాలు ఇప్పుడు కాంట్రవర్షియల్గా కనిపిస్తున్న అంశాలు ఏంటంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ లేదంటే హై స్కూల్, ఇంటర్ అన్నీ కలిపి ఒక దగ్గరికి తేవాలనే ఒక విధానం అది సాధ్యమయ్యేదేనా? అసలు అక్కడికి 10 మంది 20 మంది ఉన్న స్కూళ్ళ నుంచి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటే దాన్ని ఎత్తేసి అక్కడికి తీసుకెళ్తే ఒక బస్సు పెట్టి ఆ 10 మందిని తీసుకెళ్ళి అక్కడ వేయడం అయ్యే పనేనా? ఇవి సాధ్యమవుతాయా అనేది ఒకటి. రెండోది, టీచర్ల వేతనాలు తగ్గించాలని ఎక్కడ లేకపోయినా వేతనాలు ఎక్కువగా ఉన్నాయి, ఉండాల్సిన దానికంటే 4 రెట్లు ఎక్కువ ఉన్నాయని ఒక వ్యాఖ్యానం ఇందులో ఉంది. అంటే ఇది ఉపాధ్యాయుల వేతనాలు తగ్గించాల్సిన అవసరం ఉందా? సాధ్యం అవుతుందా? ఈ 2 అంశాల గురించి నేను సూచిస్తాను. ఒకటి, ఒక మండల్ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి స్కూలుకు మొత్తం స్కూళ్ళు షిఫ్ట్ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఉదాహరణ, నేను మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో అనుకోండి, దేవరకద్ర అనుకోండి, లాస్ట్ విలేజ్ 16-17 కిలోమీటర్లు ఉంటుంది. 16-17 కిలోమీటర్ల నుంచి ఒక్కొక్క ఊరు చుట్టూ ఉన్న ఊర్ల నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకురావడం అసంభవం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దానికి తగ్గట్టు బిల్డింగ్ల నిర్మాణం కూడా ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇంకో 10 ఏళ్ళైనా కూడా ఈ ఆర్థిక పరిస్థితిలో మనం కట్టలేము. నేనేమంటున్నానంటే యథావిధిగా ఉన్న ప్రైమరీ స్కూలు ఏ విద్యా హక్కు చట్టం అయితే చెప్పిందో తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని నియమనండి. నేను అందుకే ముందే చెప్పిన, విద్యపై పెట్టేది పెట్టుబడి ప్రాథమిక హక్కుల్లో అదొకటి. వైద్యం అనేది ఎప్పుడు ఆపదొస్తుందో తెలియదు, కానీ విద్య అనేది తప్పనిసరి, దానికి పెట్టాలి. ఈ క్లబ్బింగ్ సిస్టమ్ అనేది ఎక్కడ సక్సెస్ కాదు. ఆల్రెడీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని 2500 మంది పిల్లలకు ఏకాఏకిన ఒకే దగ్గర విద్య బోధించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతుంది. 1078 రకరకాల గురుకులాలు ఈ రాష్ట్రంలో ఉన్నవి. 29 రకాలు ఐటీడీఏ గిరిజనాశ్రమ పాఠశాలలు, ఒక సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, జనరల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, ఇన్ని రకాలుగా ఉన్నవి. అవన్నిటిని ఎట్లా పటిష్టపరిస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య వస్తుందో ఆ విద్యను సూచించాలి, ఆ సిస్టమ్ను సూచించాలి. ఉపాధ్యాయులు 30-40 ఏళ్ల కింద రిక్రూట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీచర్గా రిజైన్ చేసినాను, అది 98 డిఎస్సి. రేపు 28 ఏళ్ళు అవుతుంది నేను టీచర్గా ఉండి ఉంటే.
28 ఏళ్ల కింద నేను చదివిన చదువు వేరు, ఇవాళ పిల్లల సంగ్రహణ శక్తి పెరిగింది. కోవిడ్ సమయంలో ఇంటర్నెట్ కూడా అలవాటు పడ్డారు పిల్లలు, చదవడానికి బోధించడానికి టీచర్లు కూడా. అలాంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏమైనా మనం జోడించాలా, ఇంకా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలా? ఇప్పుడు ఇస్తున్న శిక్షణ కంటే ఎక్కువ ఇవ్వండి. సమ్మర్ హాలిడేస్లో మేము ఉంటాం, మాకు శిక్షణ ఇవ్వండి. స్కూల్ వర్కింగ్ డేస్లో శిక్షణ ఇవ్వండి, సండేస్ శిక్షణ ఇవ్వండి. పిల్లల అంతిమంగా అల్టిమేట్గా పిల్లలకు న్యాయం జరిగే శిక్షణ కోసం, విద్యా వ్యవస్థ మార్పుల కోసం కమిషన్ పనిచేయాలి. కానీ మీరు అంటున్నారు కళ్యాణ్ గారు అప్పటి నుంచి కూడా జీతాలు హెచ్చుగా ఉన్నాయన్నాడు, ఎక్కడ తగ్గించమనలేదని. తప్పండి ఇది. ఖచ్చితంగా వారు ఏమన్నారు, రాష్ట్రంలో టీచర్లకు ఎక్కువ జీతాలు ఉన్నాయి, వీటి గురించి పరిశీలించాలని పేర్కొన్నారు. జనరలైజ్ చేయాలన్నారు. కళ్యాణ్ గారిని ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. నేను 1998 లో టీచర్ గా ఎన్నికైనా 1200 ఫస్ట్ ఇయర్ తీసుకున్న 12 నెలలు, 1500 సెకండ్ ఇయర్ తీసుకున్న 12 నెలలు. తర్వాత నేను 2007వ సంవత్సరం వరకు కూడా నాకు 3070 రూపాయలు నా జీతం. ఇలా 28 ఏళ్ళు మేము బాల్యం విద్యాభ్యాసం అయిన తర్వాత గొట్టు పరీక్షలు. కళ్యాణ్ గారు ఇలా బీఈడీ చేయాలంటే స్టేట్ లెవెల్లో ఎడ్సెట్ ఉంటుంది. ఎడ్సెట్ లక్షల మంది రాస్తే కొంతమందికే గవర్నమెంట్ లో సీట్ వస్తుంది. ఎడ్సెట్ అయ్యాక బీఈడీ చేస్తాం, 2 years బీఈడీ, టీచింగ్ ప్రాక్టీస్ చేస్తాం, ప్రాక్టికల్స్ చేస్తాం, మేనేజ్మెంట్లు ఎక్కడెక్కడ స్కూల్లోకి వేస్తే ప్రాక్టీస్ చేసి మళ్ళీ వచ్చి ఎగ్జామ్ రాస్తాం, బీఎడ్ అయిపోతుంది. టెట్ 90 మార్క్స్ వస్తే క్వాలిఫికేషన్ అవుట్ ఆఫ్ 150కి. సేమ్ సబ్జెక్ట్ ఉండదు. బయోసైన్స్ వాడు ఉంటే 15 మార్కులు ఉంటాయి, మిగతా 135 మార్కులు తెలుగు, సోషల్, మ్యాథ్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ గొట్టు పరీక్షలో పాస్ కావాలి. టెట్ అయిన తర్వాత మళ్ళీ డిఎస్సి, అది మొన్న మీరు చూసిండ్రు, 11,083 మంది పోస్టులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల మంది డిఎస్సికి. రైట్ హర్షవర్ధన్ గారు, చాదగొండ వెంకటేష్ గారి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఏదో డ్రైవింగ్ లో ఉన్నట్టు. కళ్యాణ్ గారు, నేను మీరు అడుగుతుంటే ఒకటి ఇప్పుడు బండి సంజయ్ గారు అన్నారు కదా, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని. నేను దానికి పార్టీ పరంగా కాకుండా ఒక విద్యావేత్త కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్, శ్రీధర్ బాబు గారు చైర్మన్ ఉన్నప్పుడు అనేక సమావేశాల్లో నాతో ఒక మాట చెప్పిండు, విద్యను ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి, కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది, కాబట్టి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇద్దాం ఈ గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది. తద్వారా వారు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కూడా వారే అట్టి పెట్టుకున్నారు. వారు అట్టి పెట్టుకోవడం వల్లనే ఈ రోజు నెలకు 2-3 సమీక్షలు జరుపుతా ఉన్నాడు. గత 10 ఏళ్లలో ఎప్పుడు సమీక్షలు జరగలే, సమీక్షలు జరుపుతా ఉన్నాడు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది 119 కాన్స్టిట్యూన్సీల్లో ఇవ్వడానికి కారణం రేవంత్ రెడ్డి గారే. అదేవిధంగా వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 ఏళ్లుగా పదోన్నతులు పొందని భాషా పండితులకు, పీటీలకు, టీచర్లకు కూడా ప్రమోషన్స్ ఉండాలి కదండి, ఇచ్చింది వారే. గురుకుల పోస్టులు భర్తీ చేయడమే కాకుండా గురుకులాల టీచర్లకు కూడా ప్రమోషన్లు అన్ని డిపార్ట్మెంట్లలో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో ఫస్ట్ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు గౌరవం పెంచాలి. గౌరవం పెంచిన తర్వాత ఇచ్చేయాలనే మాట్లాడతాను. ఒకసారి చాదగొండ వెంకటేష్ గారు, విద్యాశాఖ ఉండడం వల్లనే ఈ రోజు విద్యలో ఇన్ని మార్పులు, విద్యకి ఇంత ప్రాధాన్యత ఏర్పడ్డది. రాజశేఖర్ గారు, హర్షవర్ధన్ గారు, తిరుపతిరావు గారు కూడా ఉన్నారు లైన్లో. ఒక్కొక్కరు ఇప్పుడు చాదగొండ వెంకటేష్ గారు చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు. కంక్లూడ్ చేద్దాం మనం. మీ ఒపీనియన్ చెప్పండి. హర్షవర్ధన్ గారు ముందుగా చెప్పండి మీరు. కళ్యాణ్ గారు, ఇప్పుడు శాలరీస్ విషయానికి వస్తే 1956లో తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్ లో కలిసిపోయినటువంటి రాష్ట్రం. 1956 కంటే ముందు కూడా సెంట్రల్ పే స్కేల్ ఉండేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లకు. తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ, ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు ఏం చెప్పింది, తెలంగాణ రాష్ట్రం వస్తే మళ్ళీ సెంట్రల్ పే స్కేల్స్ వస్తాయన్నది. వచ్చి 10-12 సంవత్సరాలు అయినా కూడా సెంట్రల్ పే స్కేల్స్ రాలే. అయినా కూడా మా టీచర్లు ఆశపడడం లేదు. కానీ ఈరోజు మేము పనిచేసినటువంటి కాలానికి, సీనియారిటీని బట్టి మాకు ఇంక్రిమెంట్లు, అడిషనల్ ఇంక్రిమెంట్లు వచ్చి ఒకరోరికి 1,50,000 మధ్యన నిన్న కాక మొన్న 2024లో అపాయింట్ అయిన టీచర్లకు 42,000 మాత్రమే ఉన్నాయి. ఆ 42,000 గురించి ఎక్కడ ఆకునూరు మురళి గారు ప్రస్తావన తీసుకురాలేదు. శాలరీస్ అనేది ఒక సబ్జెక్టే కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటి తెలుసా, ఇవాళ ప్రైమరీ ఎడ్యుకేషన్లో టీటీసీ తప్పనిసరిగా ఉండాలి. ఇందాక మా సోదరుడు రాజశేఖర్ గారు చెప్పినట్టు పిల్లల మానసిక పరిస్థితి ప్రైమరీ లెవెల్లో ఎట్లుంటుంది, అప్పర్ ప్రైమరీ లెవెల్, హై స్కూల్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్ వరకు రావాలి. ఇందాక మా వెంకటేష్ గారు నేను అడుగుతా ఉన్నా, మీ ద్వారా టైం మీరు కూడా వినకపోతుంది. ఆయన ఏమంటుండంటే అందరం ఎడ్యుకేషన్ ఇష్టమే, పిఎల్ నరసింహారావు గారు, విశ్వేశ్వరరావు గారు క్వాలిఫికేషన్ చెప్పిండు, వీళ్ళంతా యూనివర్సిటీ స్థాయి వాళ్ళు. ఆకునూరు మురళి గారు కూడా ఒక బీటెక్ స్టూడెంట్, ఇంజనీరింగ్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. వీళ్ళు ఎక్కడ కూడా గ్రాస్ రూట్లో
పిల్లలకు అంటే పుపిల్ టీచర్ బిట్వీన్ రిలేషన్ వీరు ఎక్కడ కూడా శోధన చేసినట్టు లేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నాయిందంటే ఈ మోడల్ స్కూల్స్, ఇందాక వెంకటేష్ గారు కూడా మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, ఏమని ఆ నంబర్ తాండాలలో 10 తాండాలు ఉంటాయి, ఒక దగ్గర పెడితే ఏమవుతుంది, వినడానికి బాగానే ఉంటుందన్న. కానీ ఆ తండాలో సింగిల్ టీచర్ బదులు 40 మంది పిల్లలుంటే ఒక 3 టీచర్లను ఎందుకు ఇయ్యరు? మీరు ఆ తండా నుంచి పిల్లల్ని తీసుకురానికి ఒక బస్సు పెడతామంటుండ్రు, ఆ 10 తండాలకు కలిసి ఒక దగ్గర 10 ఎకరాల స్థలంలో బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతామంటుండ్రు. ఇవన్నీ ఎప్పుడైతాయి? మీరు ఒక టీచర్ని అక్కడ 30 మందికో 40 మందికో ఓ 2-3 టీచర్ని ఇవ్వండి, తరగతి గదికి ఒక టీచర్ని. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, వాడు పోయి చెప్తాడు. మానిటరింగ్ వ్యవస్థను పెట్టండి, ఎందుకు రిజల్ట్ వస్తలేదు, ఎందుకు పిల్లల్లో గ్రాస్పింగ్ పవర్ రావట్లేదు అనేది పెట్టండి. అది పెట్టడం లేదు. ఈ కాన్సెప్ట్ తానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయినాయి, ఈ కాన్సెప్ట్ తానే 1078 గురుకులాలైనాయి, ఈ కాన్సెప్ట్ తానే 194 మోడల్ స్కూల్స్ అయినాయి, ఈ కాన్సెప్ట్ తానే సెంట్రల్ గవర్నమెంట్ నవోదయ కేంద్రీయ విద్యాలయాలు అవుతున్నాయి. మళ్ళీ మీరు దానికడికే ఎందుకు పోతారు? అంటే ఎటొచ్చి బీద పిల్లలు చదివే పాఠశాలలను మూసేయాలి, ఇవాళ నిరుద్యోగితను పెంచాలి. ఇవాళ టీటీసీ డిఎడ్ కాలేజీలు రాష్ట్రంలో సుమారు 1,00,000 మంది ఇవాళ టీటీసీ చేస్తా ఉన్నారు. సరే గవర్నమెంట్ ఉద్యోగాలు అన్ని రాకపోయినా టెట్ పాస్ అయితే ఏ ప్రైవేటు నారాయణ, శ్రీ చైతన్య లేదా చిన్న చిన్న స్కూళ్ళలో ఉద్యోగం చేసుకోవచ్చని ఇలా మీరు టీటీసీనే ఎత్తేయమంటే లక్షల మంది పిల్లలు ఇలా ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. మాకు ఫోన్లు వస్తున్నాయి, అన్న ఇక ఈ టీటీసీ కూడా లేకపోతే మేము ఏం చదువుకోవాలి, మేము ఎట్లా బతకాలి, అన్ని చూసుకోవాలి కదా. కళ్యాణ్ గారు, హర్షవర్ధన్ గారు మీరు అధికార పార్టీ నాయకుడు కూడా, మీరు నేరుగా ముఖ్యమంత్రి గారిని కలిసి సలహాలు ఇవ్వచ్చు, మీ జిల్లా కూడా కదా. డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ నేను 2 days లో అపాయింట్మెంట్ తీసుకుంటున్నా. వారికి నిజంగా చెప్తున్నా కదా, ఇలా ఆకునూరు మురళి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ తో మా రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేదు. నేను చెప్తున్నా, ఈ రిపోర్ట్ పూర్తిగా పక్కన పడేయమని చెప్పబోతున్నారా మీరు రేవంత్ రెడ్డి గారికి? నేనేమని చెప్తున్నా, అసలు రిపోర్టే ఇవ్వమని రేవంత్ రెడ్డి గారు అడగలేదు, నాకు తెలుసా ఆ సంగతి. నేను మీ మీడియా ద్వారా చెప్తున్నా, ఆకునూరు మురళి గారిని రిపోర్ట్ ఇవ్వమని అడగలేదు ఆయన. ఎందుకు ఇచ్చారు? ఆయన ఆకునూరు మురళి గారే అత్యుత్సాహంతాన, ఆయనకున్న అత్యుత్సాహంతానే రిపోర్ట్ సబ్మిట్ చేసి కొన్ని కాంట్రవర్సీ ప్రతిపాదనలు పెట్టడం వల్ల రాష్ట్రం అంతా అతలాకతలం. టైం లేదు, మళ్ళీ మనం డిబేట్ చేద్దాం. మన బాధపడుతున్నారు, అటు టీచర్లు బాధపడుతున్నారు, ఇటు విద్యార్థులు బాధపడుతున్నారు. మాట్లాడదాం. చారగొండ వెంకటేష్ గారు కూడా లైన్ లో ఉన్నారు. ముగ్గురు మాట్లాడాక మళ్ళీ ఆయనతో ఒకసారి ఇదే మీరు మాట్లాడిన దానిపై అడుగుతాను. మీ పాయింట్ అర్థమైంది. హర్షవర్ధన్ గారు ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ చెప్తా ఉన్నా. ఇప్పుడు వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయన్నాడు. మరి అదే విద్యా విధానంలో కస్తూర్బా గాంధీ స్కూల్లో కానీ ఎస్ఎస్ఏలో పనిచేసే వాళ్ళకు 9,000, 7,000, 20,000 ఉన్నాయండి. మరి తక్కువ వేతనాల గురించి ఎందుకు చెప్పాలి కదా? కరెక్ట్ చెప్పాలి కదా. చిన్నది వాళ్ళు కూడా స్కూల్లోనే పనిచేస్తున్నారు. నేను స్వయంగా మా వెంకటేష్ సోదరుడు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. వెంకటేష్ గారితో మాట్లాడతాను లేదు, కానీ వీళ్ళందరూ కూడా యూనివర్సిటీ లెవెల్ నాలెడ్జ్, కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రైమరీ స్కూల్ నాలెడ్జ్. తిరుపతిరావు గారు చెప్పండి. వెంకటేష్ గారు, నేను ఏమంటున్నానంటే టీచర్ల జీతాలు ఎక్కువనాయని మెన్షన్ చేయగలిగిండు ఆకునూరు మురళి గారు. ఇవాళ అదే విద్యా విభాగంలో 10,000కు 7,000కు పనిచేసే వాళ్ళ వేతనాల గురించి ఎందుకు ప్రస్తావించలేదు? అది కస్తూర్బా గాంధీ స్కూల్ కావచ్చు, అవుట్సోర్సింగ్ గా పనిచేసినటువంటి గురుకులాలు కావచ్చు, ఎస్ఎస్ఏ సమగ్ర శిక్షా అభియాన్ ఎంప్లాయీస్ గారి గురించి ఎందుకు మాట్లాడలేదు?